హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సింపుల్గా వెజిటబుల్ కర్రీని తయారు చేసుకుందాం రండి. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు 5 లవంగాలు వేసుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, దాంతోపాటు మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చండి. నేనైతే ఈ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా నాకు ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాను. సామాన్యంగా పిల్లలు వెజిటబుల్స్ అంటే తినరు కదా, ఈ రకంగా మీరు చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొంచెమంతా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అందులో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తీసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ముక్క కనుక ఉడికినట్లయితే అందులో నేను ముందుగా టమాటా క్యూర్ చేసుకున్నానండి, దాన్ని నువ్వులు వేయించుకొని పేస్ట్ చేసుకున్నానండి, దాన్ని కూడా వేసేసుకొని 2 బాగా కలుపుకొని కొంచెమంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఆ కారం అంతా బాగా పట్టేస్తుందండి. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్కి చాలా సూపర్గా ఉంటుంది. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత టమాటా కచప్ కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ ముక్కలు నేను వేయించుకొని పక్కకి పెట్టుకున్నాను. ఆ పన్నీర్ ముక్కలు కొంచెం అంత కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని దగ్గర పడిన తర్వాత తీసేసుకోండి. అంతేనండి, వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది.